ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా మరోసారి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితుడయ్యాడు. దుబాయ్లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా దాదాను మరోమారు ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సెలెక్ట్ చేశారు. మరో టీమిండియా లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఈ కమిటీలో మెంబర్గా కొనసాగనున్నాడు. వెస్టిండీస్కు చెందిన డెస్మండ్ హెయిన్స్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హమీద్ హసన్, సౌత్ ఆఫ్రికాకు చెందిన బౌమా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. అయితే అనిల్ కుంబ్లే స్థానంలో 2021లో గంగూలీ బాధ్యతలు అందుకోగా తాజాగా ఇప్పుడు మరోసారి ఆ పదవికి ఎంపికయ్యాడు. దాదా మరోసారి ఐసీసీలో కీలక పదవిని దక్కించుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇలాగే అంతర్జాతీయ క్రికెట్కు మరిన్ని సేవలు అందించాలని కోరుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్కు చెందిన క్యాథరిన్ క్యాంప్బెల్ నేతృత్వంలోని మహిళల కమిటీలో ఆస్ట్రేలియా నుంచి అవిరిల్ ఫహే, దక్షిణాఫ్రికా నుంచి మొసకి సభ్యులుగా ఉన్నారు. మరోవైపు ఆఫ్ఘాన్ మహిళా క్రికెటర్ల కోసం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి చెల్లాచెదురైపోయిన ఆ దేశ మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. మహిళలు ఆటలాడడానికి తాలిబన్లు వ్యతిరేకం కావడంతో ఆఫ్ఘాన్ అమ్మాయిల క్రికెట్ జట్టు ఉనికే లేకుండా పోయింది. కొందరు ఆఫ్ఘాన్ మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లి మ్యాచ్లాడుకుంటున్నారు. వీరితో పాటు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే ఆఫ్ఘాన్ మహిళల కోసం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఐసీసీ వార్షిక సమావేశాల్లో నిర్ణయించారు. కాగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుల సహకారంతో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది.